భవాయ నమః. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని చెబుతారు. ఆది పూజ వినాయకుడిది అయితే శక్తి పూజ సుబ్రహ్మణ్య స్వామిది. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు అయిన మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా భావిస్తారు. స్వామి పుట్టినరోజు అయిన ఈ షష్ఠి నాడు విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటారు. కృత్తిక నక్షత్రాన జన్మించినందువల్ల కార్తికేయుడని, రెల్లు పొదలలో పుట్టినందువల్ల శరవణ భవుడని, 6 ముఖాలు ఉండడం వల్ల షణ్ముఖుడని, ఇంకా స్కందుడని, సేనాని అని కూడా పిలుస్తారు. శ్రీ వల్లీ దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి. 6 ముఖాలతో 8 భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం, పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. ఈ ఏడాది సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ నెల 6వ తేదీన లేక 7వ తేదీన అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం ఉదయం దాకా షష్ఠి తిథి కనిపిస్తోంది. అందుచేత ఈ అనుమానాలు కలుగుతున్నాయి. కానీ హైందవ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయంలో ఉన్న తిథిని పాటిస్తూ ఉంటాం. అందుచేత శనివారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి చేసుకోవాలి. జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు, కుజ రాహు కేతు దశలు నడుస్తున్నవారు, కుజదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు సుబ్రహ్మణ్య షష్ఠి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా సుబ్రహ్మణ్య స్వామిని పువ్వులు, పండ్లు, పడగలతో అర్చించుకోవాలి. భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయ ప్రాప్తి, వ్యాధి నివారణ, సంతాన లాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడు. శరవణ భవ అనే 6 అక్షరాల నామ మంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది.